నేను అప్పాల ఇంటికి కూడా వదన కాళ్ళింటికి పెడతా అంటే అప్పాలని ఆగం చేస్తారు కళ్ళని నన్ను కట్ల పెట్టుకుంటారు. అరే పెళ్ళై గిన్నెళ్ళు అవుతాను నా బాధ ఎంత మీకు తెలుసారా? గిన్నెళ్ళ సంది పోతున్నానే పోయినప్పుడల్లా బిడ్డ మంచిగుందా, పిల్లగాని మంచిగున్నారా, బిడ్డ మంచిగా చూసుకుంటున్నావా అని అడుగుతారు. కానీ మరి గిన్నెంది పెళ్ళయింది మరి అల్లుడు నా బిడ్డ నేను మంచిగా చూసుకుంటా కానీ ఒక్కనాడకి రారు. నా బాధ ఎందుకు? అరే ఒక్కరోజు అడిగితే నేను సూపర్ హిట్ అల్లుడు అయితేరా, ఒక్కనాడ నా అల్లుడు నా బిడ్డ నిన్ను మంచిగా చూసుకుంటాను అడుగుతా నేను ఎట్లా ఎన్ని బాధలు పడతానరా? మీకు ఏం తెలుసు? బయట అప్పాలంటే నేను చస్తారా? అరే నేను చస్తా. బాయి బాగానే లోతున్నట్టున్నది, మొన్ననే లోతు తీసినట్టుంది. ఇలా పడితే ఖచ్చితంగా చస్తా. అరే నేను చస్తారా? మీ పేరు మీద చస్తా, మా అత్త పేరు మీద, మీ పేరు మీద అరే అరే నేను చస్తారా? ఈ పీకుత్తనే పైసలు వస్తాయా? ఈ పీకుతేనే నాకు పైసలు వస్తాయి, వాళ్ళు సపాటు కొడితేనే నాకు దుప్పట్టు. తప్పట్టు కొడితే అయిపోయానా? అవ్వ నీ పీకుదుడు. ఈయన పీకుతే వాళ్ళు తప్పట్టు కొడతారట, ఆ తప్పట్లు ఈయనకట దుప్పట్లట. ఆ దుప్పట్లు ఈ ఆనకాలం వేసుకొని మంచిగా ఎత్తగా ఉంటది. దుప్పట్లాట నా దుప్పట్టు. నేను ఇస్తేనే కాదురా నువ్వు ఆ ఈలలు కొట్టుకుంటే జాయిన్ చేస్తావు. ఓ కొడుకు నువ్వు ఊదేది డీజే పాట ఇక నేను ఆటాడు డిలాం డిలాం డిట్టిం డిలాం డిలాం డిట్టిం అంటనా నీ అబ్బ నువ్వు ఊతే 4 అప్పాలు రావు, నువ్వు ఊతే 4 పాములు రావు, 4 పైసలు రావు. స్టేజ్ మీద ఉన్నోళ్ళు స్టేజ్ కింద ఉన్నోళ్ళు నాకు చప్పట్లు కొడితే అవే దుప్పట్లు అవుతాయిరా. అదే కప్పు దుప్పట్లు అవుతాయి. ఆ దుప్పట్లు తీసుకపోయి ఆ ఎలిగడి అంగట్లు అమ్ముకో. నేను ఎవరన్నాడు కాళ్ళకు అదే జయంరా, జయంపు జయం అదే జయం మొగోడు. అవన్నీ ఆ అంగట్లు అమ్ముకో పైసలు వస్తాయి. అవ్వ ఆకలి అవుతుంది తెలియటి అయితే ఒక 2 ఇచ్చిపోరావో గాడిది కొడుక. ఇది తినేది కాదురా, తిని ఏరిగేది. అదే ధూపు అవుతుంది అది ఒక్కటి దమ్మని నంచిపోరా. అలుక్కాడి కొంగ అన్ని అడుగుతుందిరా. ఇది మన ఇద్దరం తాగేది కాదు, 3 పొత్తులు కాదు, 2 పొత్తులది. పెండ్లమ్మ కూడా తాగేది. మా అత్త పంపిందిరా. అబ్బా ముసలి కాచి కొడుకు అన్ని కావాలి ఇంటికి. అరే నేను షార్ట్ ఫిలిం తీద్దామంటే సప్పుడు ఇక్కడ కూర్చునే వాడు కెమెరా ఫోన్ పట్టుకొచ్చి ఇట్లా తీస్తే అయిపోతుంది. తీద్దాం. అరే ఇంకా రీల్స్ అన్న తీద్దాం రా, టైం పాస్. తీద్దాం అన్న. పండుడు లేసుడు ఇదే పని. ఏం అల్లుడు నాటు వేసేది ఉన్నదా ఇట్లనే కూర్చునేది ఉన్నదా? నాటు సంగతి ఏమో కానీ మామ 90 మాత్రం వేసాం. అవు కానీ మనం ఎందుకు మామ కష్టపడడు?
4500 ఇస్తే బీహార్ వాడు వచ్చి నున్నగా ఒడ్లు ఎక్కి మంచిగా పొలం దున్నిచ్చి మంచిగా నాటేస్తాడు. మనం ఎందుకు మామ మనం వేసుకున్నట్టు మనం చూసుకున్నట్టు ఉంటుందా అల్లుడు? వెనకట మనమే వేసుకుంటే మనమే ఒడ్డు చేసుకుంటే మనమే నాగలు ఆ దున్నుకుంటే కాలం పోయింది. ఆడ నాటేస్తాడు, మనం 90 ఎత్తాను చాలు. చూస్తానా మనవడు? మా అల్లుడు ఏమంటాడు? పొద్దుకి 90 ఎత్తాడట, పొద్దుగాల 90 దిగుతాడట. ఆడు నేను కలిసేది ఆయన తాత. ఆ? ఏంది ఇదేం పద్ధత అనే తండ్రి కొడుకులు తాగేది? నాకు కుంపు ఉంటుందా పోతుంది? 90కి అబ్బా 90కే పోతుందట మొత్తం. రోజు 90, తండ్రి కొడుకులు 90, పొద్దుగాలు ఎత్తే 90, పొద్దుకి ఊపితే 90. ఇంకేమున్నది? ఏం చేయమంటావే తాత? కాలేజ్ ఫీజు కట్టలే, మా బాపేమో వడ్లీ ఎక్కవో నారయ్యమని అంటాడు. తెల్లారితే బీహార్ వాళ్ళేమో అచ్చిపోలంలో ఊకుంటారు. ఏం చేయమంటావే మా బాధ? నీకు సాత కాక కదా బీహార్ వాళ్ళకి ఇస్తుంది, మనకు సాతనైనా ఇంకోళ్ళకి ఇస్తామా? ఇది ఎక్కడ ఉన్నదా? అవ్వరా కొడుకు, ఈ గాడి కొడుకులు ఈయనే కూర్చున్నారు కదా. మా అత్త ఇవ్వలేదు లేకుండా పంపన్నది, కానీ వీళ్ళు ఈయనే కూర్చున్నారు. ఏం చేస్తారు? మళ్ళీ ఒక తోలేకపోయా ఈయనగానే పోతా. ఈ ఇంటికి సంచి బాగానే నింపుకుపోతాడు. మిరపకాయలు మిరపకాయలు మిరపకాయల అనపకాయల మిరపకాయలే. సీన్ అనేది మిరప తోట ఈటి పోయింది. రోజు మా పొల్ల పొద్దుగాల పోయి పొద్దుగా దాకా మిరపకాయలు ఏరుకొస్తుంది. ఆర్నకొండ అంగట్లా అమ్ముకొని వస్తుంది తెలుసా? అవేనే అంతగానో 1000 రూపాయలు వస్తాయినారా ఆ రోజుకు. నాటయ్య ఇడిసిపెట్టి పోయి ఏరకచ్చుకుంటాంది మా పొల్ల. మంచి బిజినెస్. ఆత్రం ఆత్రం పోతాడు. తెంపుకొస్తానవా వేసుకొస్తానవా? అదేగా నీ సంగతి. ఏంద్రా ఏంద్రా ఏం మాట్లాడుతుర్రా? అరే నువ్వేం మాట్లాడినావురా? నేను దొంగతనం చేసిన అర్రా, నేను దొంగతనం చేసిన అర్రా. అరే పచ్చగాళ్ళకు లోకమంతా పచ్చనే పడతాడా? మీకు కూడా గట్లా ఉంది. నా ముఖం చూస్తే దొంగతనం చేసినట్టు అనమాట. అదా కాదే, అంతగానో ఎందుకే ఇష్టపడతాను? ఏదో కంపెనీ మీసా మీద పోయి కలివేళ్ళు అయినోడు మాట్లాడినట్టు మాట్లాడతాను. లంగలెక్క పడతాడు కంటికి. అయినా సరే నాకు ఎట్టిన వాళ్ళు తేడా కొడుతుంది, లంగతాలు లెక్కనే అనిపిస్తుంది. అరే నేను నా ముఖం చూస్తే లంగలకి అనిపిస్తాను నాదా? నరం లేని నానికే నానా రకాలు మాట్లాడుతుందిరా, ఎన్నో మాట్లాడుతుంది. నేను లంగలకి కనబడతాను నారా మీకు? అరే నేను నిజాయితీకే నిలువుటెత్తు అద్దంరా, నేను అద్దంరా. అబ్బా అయితే కానీ ఆ సంచులు ఏంటి చెప్పావు? ఏమున్నాయి సంచులు? అరే అందులో ఏముంటే మీకు ఎందుకురా? ఇట్లా అచ్చిపోయేటోళ్ళను ఎందుకు మందలించుకుంటా మానం చేస్తారా? అవురా, మనం మర్చిపోయేటోని గెలుపుతాను. అబ్బా నీ పోయేటోళ్ళని ఎందుకు గెలుకుర్రా? అరే నీకు దండం పెడతా, ఆకు నేను ఒట్టేసి చెప్తాను. అరే ఆనచ్చేటట్టు ఉంది, నేను పోతారా? అవి తడుస్తాయి. ఏంటి తడిసేది? అబ్బా చెప్పు అల్లుడు. వానచ్చి తడుతున్నాయి అంటే అవి మిరపకాయల సంచి కాదురు. అరే ఇది మిరపకాయల సంచి కాదురా, అత్తగారు ఇచ్చిన అప్పాల సంచిరా. ఓహో, అత్తగారు ఇచ్చిన అప్పాల సంచా? 3 గర్వక్కలు ఇస్తావా? ముగ్గురం దవడకేసి నలుగుతాం. మా ఇక మాదిల అత్త మూతి కట్టు కట్టిందిరా, ఒక్క ముక్క కూడా తీయకుండా. మీ ముగ్గురికి ఒక్క ముక్క తీసి ఇచ్చిన కానీ ఇక్కడ మీ దవడలు ఆడుతాయి, అక్కడ నా దవడలు పడతాయిరా. మూతి కట్టి ఇప్పిందనుకో ఖచ్చితంగా ఇంటికి అయినాక నా మూతి పనులు రాలుతాయిరా. అద్దురా ఇప్పకురా. 3 ఇస్తేనే మూతి కట్టు ఏర్పడతా. అదే 3 ఇస్తే ఏం కాదు కానీ ఇంటికైనాక నా మూతి పనులు రాలుతాయి. అవన్నీ విడిచిపెట్టు. కానీ ఇప్పుడు అత్తగారి ఇంటికి పోతే మరి బామ్మర్దలు ఏమన్నా అరుచుకున్నారా లేకపోతే సొట్టపాయేనా? చెప్పావు. పని చేసిన పైసలు మొన్న నారికి పోయినాయి, 1000 రూపాయలు పట్టుకుపోయినాయి. 100 రూపాయలు మిగిలినాయి ఇంటికి వచ్చా. ఉల్టా నీకే బొక్కనా?
ఈ ముళ్ళు ఒక్కటి పట్టుకొస్తాను వాడికి 1000 రూపాయలు కానీ ఆడికి ఆడికి పోయిన నాదే ఖర్చు, వాళ్ళు ఈడికి వచ్చిన నాదే ఖర్చు రా. అంటే వదిన రాలేదానే? తమ్ముడు అదిన రాదురా, అదినే ఆటోలు ఉంటేనే వస్తుంది. ఆ ఊరికి బస్సులు ఉండయి, ఆటోలు ఎప్పుడు ఒకటి వస్తుంది. అయినా ఇప్పుడు 5 మంది తోలిన అనుకో అప్పలకు, అది పోయి అటే ఉంటుంది. రేపో మాపో నాట్లు ఉండయి, ఎవరు చేయాలరా? అటు పోతుంది, నాటైనాక మళ్ళీ వస్తుంది. నాకే తిప్పరు, అందుకే నేను పోయి అప్పాల దంచి తెస్తాను. ఎట్లున్నదిరా తెలియ, అట్లా ఉంటుంది మళ్ళీ మనం మొగోళం అయితే. ఏమేమి అప్పాలు నింపి ఏమేమి అప్పాలు ఎక్కడిరా? సకినాలు తీసుకొచ్చి సంచులు వేసింది, అరిసెలు తీసి నరుకులు వేసింది, గ్యారప్పాలు తీసి ఇక్కడ గంజలు ఇంత వేసింది. ఇక ఇద్దరు ఉన్నా కానీ ఎంత 1/2 కిలో తింటారు అని ఇంత 1/2 కిలో కూర తీసి మంచిగా అరుపులో కట్టింట్లో పెట్టింది. ఇంటికి తినమని. ఇక బిడ్డ ఆనచ్చేటట్టు ఉన్నది, నువ్వు చక్కగా ఎవరో చెప్పకుండా ఇంత కలుబొట్టు ఎక్కువ అయింది, ఒక కళ్ళు అనిపింది ఆడిడ తాగు అని ఇంత బిడ్డకి ఇంత ఉంటామని కానీ ఈయనే ఒడిచింది బిడ్డ. కళ్ళు ఎక్కువ అవుతుంది, కట్టపున్న బొమ్మన్నది. ఊళ్ళకెళ్ళి పోతే ఆ గాడిది కొడుకు, ఈ గాడిది కొడుకు, ఈ గాడిది కొడుకు, ఆ గాడిది కొడుకు అందరు అడుగుతారు. అప్పాలు కావాలన్నా ఇంత జిట్టు కలిపితేనే ఇంత బొగ్గు తీసింది, లేచింది. కట్టపొన్నవో కాడు పడకుండా అని పంపితే కట్టపొన్న వచ్చి నా దరిద్రానికి ఇట్లా దేవునికి కాడింత దర్శనం మోసుకొని 2 అక్కలు ముక్కలు దేవుని పెట్టి మొక్కిపోతా ఇంత పొలం చూసుకొని పోతా. కోడుగుడు ఇట్లా అయితే ఆడెవడ పీక పట్టుకొని కలిసిండు మా కాబయ్య గారు. ఆడు పీకు తిండు, మీరేమో నా అడుగుతారు. దీన్ని బాధలు ఏం చెప్పాలరా? కట్టవు ఎవ్వరు చెప్పకుండా పొమ్మని ఆఖరికి అటు ఇటు చేసి మీకే చెప్పిన ఇలా అప్పాలు ఉన్నాయి. 3 కట్టది 3 అప్పాలు ఇవన్నీ వాడగబట్టి ఇంటికి పోతే నాకు గిన్నెలు గిలాసులు పడతాయి. ఏమో చెప్పుకోవాలరా నా బాధ. అవునే సత్తన్న, ఇసొంటి అత్తగారు ఎవరికన్నా దొరుకుతారే? గారెలు పంపిరి, అరిసెలు పంపిరి, సకినాలు పంపిరి, పచ్చి కూర కూడా నీకు సంచిలేసి పంపిరి మీ అత్తగారు. అయ్యో నా అల్లునికి ఎక్కడైనా దూపైతుందో ఏమని కళ్ళు కూడా తెల్లగాళ్ళు బాటలు కొండరని ఎంబడి పంపిరి. ఇసొంటి అత్తగారు ఎవరైనా దొరుకుతారే? మేము మా అత్తగారి ఇంటికి పోతే కనీసం మాకు ముక్క సుక్క ఎటువంటి మర్యాద లేదా? ఇసొంటి మర్యాద ఎవరికైనా ఉన్నా అదే? అబ్బా మామ ఏం చెప్పుడు చెప్పినవే. సత్తానంత అదృష్టం అంటే ఈ దునియాలో దొరకడు. అసలు బంగారం అసలు అత్తగారు ఎవరికి దొరుకుతారే? సత్తాను నీ అత్తగారు అప్పాలు గంగల ఓను ఓలట్ల ఓను కళ్ళు కంట్లో పెట్టుకోను. గాడి కొడుకులారా వచ్చిన గాడికి ఆడేవాడు పూజ పెట్టుకోను, వాడు దావ వచ్చిండు. వీడికి వచ్చినాక మీరు దావ కొడతారు. నేను అప్పాలు ఇంటికి కొంట వదన కళ్ళింటకు పెడతాను. అప్పాలని ఆగం చేస్తారు, కళ్ళని నన్ను కంట్లో పెట్టుకుంటారు. అరే పెళ్ళి అయి గిన్నెళ్ళు అవుతుంది నా బాధ ఎంత మీకు తెలుసారా? గిన్నెళ్ళ సంది పోతున్నానే, పోయినప్పుడల్లా బిడ్డ మంచుకుందా, పిల్లగాని మంచుకున్నారా, బిడ్డ మంచిగా చూసుకుంటున్నావా అని అడుగుతారు. కానీ మరి గిన్నెంటి పెళ్ళి అయింది, మరి అల్లుడు నా బిడ్డ నేను మంచిగా చూసుకుంటాను అని ఒక్కనాడకి రాడు. నా బాధ ఎందుకు? అరే ఒక్కరోజు అడిగితే నేను సూపర్ హిట్ అల్లుడు అయితేరా, ఒక్కనాడ నా అల్లుడు నా బిడ్డ నిన్ను మంచిగా చూసుకుంటాను అడుగుతా. నేను ఎన్ని బాధలు పడతానరా? మీకు ఏం తెలుసు? అప్పాలంటే నేను చస్తారా? అరే నేను చస్తా. బాయి బాగానే లోతున్నట్టున్నది, మొన్ననే లోతు తీసినట్టుంది. ఇలా పడితే ఖచ్చితంగా చస్తా. అరే నేను చస్తారా? మీ పేరు మీద చస్తా, మా అత్త పేరు మీద, మీ పేరు మీద చస్తా. అరే అరే నేను చస్తారా?
దోస్తులు వెల్కమ్ టు సత్యన టీవీ. మా వీడియో కనుక నచ్చిందనుకో లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇగో అత్తగారింటికి వెళ్ళి అప్పాల ముల్ల తెచ్చిన మనిషికో అప్పు ఇస్తా, కింద గంట ఉంటుంది గట్టి కొట్టుర్రి, సకినప్ప ఉడిస్తా. ఇగో ఖచ్చితంగా దీనికి ఒక 1000 లైకులు రావాలి. ఎందుకంటే ఎంత కట్టపడవు తెలుసా? మళ్ళా అంతా కొత్త పొరగంలో వస్తాను. ఇక ఇక్కడికి వెళ్ళి రెగ్యులర్గా పెడతా. ఉంటా. వచ్చే వారం మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్. అప్పాలు తినాలి ఛాయలు వేసుకొని.